ప్రధాని సిజేఐ భేటీపై అనుమానాలున్నాయి. మా కేసు సిజేఐ విచారిస్తున్నారు, న్యాయం జరుగుతుందా అన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. సిజేఐ స్వతంత్రతపై నమ్మకం పోయింది, సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించాలి. సిజేఐ ఇంట్లో ప్రధాని పూజపై ప్రతిపక్షాల విమర్శలు. సిజేఐ ఇంటికి ప్రధాని వెళ్ళడం తప్ప గతంలో మన్మోహన్ ఇఫ్తార్ విందుకు సిజేఐ వెళ్ళలేదా? బీజేపీ ధ్వజం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇక ఇది కోడిగుడ్డు మీద ఈక్వల్ వికెట్ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా చాలా ప్రధానమైనటువంటి దేశంలోనే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. సో ఒకానొక సమయంలో ఏవైనా స్పిరిచువల్ కానీ పర్సనల్గా ఏమైనా ఉన్నప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళని పిలుస్తారు, వీళ్ళు వాళ్ళని పిలుస్తారు. సో ప్రధాని మోడీ ఒక కార్యక్రమానికి సీజేని పిలుస్తాడు, సీజే ఒక కార్యక్రమానికి ప్రధాని కూడా పిలుస్తారు, వాళ్ళు వెళ్తారు. సో అది పరిపాటి గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అది పెద్ద దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని కూడా ఇక అసలు సంజయ్ రౌత్కి దీనికి సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ మొత్తానికి అయితే సీజే దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఏం కాదు, వాళ్ళు మాట్లాడుకుంటారు, అయిపోతుంది. దానికి పోలీస్ నిఘా ఉంటుంది, ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది, అన్ని రకాల నిఘాలు ఉంటాయి కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బుధవారం ప్రధాని మోడీ సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి వెళ్లి గణపతి పూజలో పాల్గొనడంతో పాటు హారతి కూడా ఇచ్చారు. మోడీకి సిజేఐ దంపతులు స్వాగతం పలికారు. ఈ ఫోటోలు, వీడియోను మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులు కొందరు తప్పట్టారు. ప్రధాని మోడీతో కలిసి సిజేఐ తన నివాసంలో గణపతికి హారతి ఇచ్చారని, అయితే రాజ్యాంగ పరిరక్షకులు రాజకీయ నాయకులను కలవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మా కేసు సిజేఐ ముందు విచారణ జరుగుతోంది, మాకు న్యాయం జరుగుతుందా అన్నది అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక భాగస్వామి, ఆ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తున్నారు అని రౌత్ పేర్కొన్నారు. మరో నేత ప్రియాంక చతుర్వేది కూడా విమర్శలు గుర్తించారు. మోడీ సీజేల కలయికను త్వరలో మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికలకు ముడిపెడుతూ అనుమానాలు వ్యక్తం చేశారు. సో ఇక దీన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో మన్మోహన్ సింగ్ ఆ ఇఫ్తార్ పార్టీకి వెళ్ళిండు. అంటే వీళ్ళకు ఏంటి అంటే హిందువుల పండుగలకు మాత్రం పోతే తప్పు, అదే వేరే మతాల పండుగలు పోతే ఒప్పు అవుతుంది వీళ్ళందరికీ కూడా. ఈ సంజయ్ రౌత్ కానీ ఆ చతుర్వేది ఎవరైతే ప్రియాంక కానీ వీళ్ళందరూ కూడా అది అవుతుంది. అరే ఒక మతానికి వేరే మతానికి పోయినప్పుడు ఒప్పు అయినప్పుడు హిందూ మతానికి పోయినప్పుడు ఎందుకు ఒప్పు కాదు? ఇలాంటి పరిస్థితులే ఇంకా బీజేపీని ఇంకా అధికారంలో ఉంచుతున్నాయి. వీళ్ళు చేసేట ప్రయత్నాలే అంటే గణపతిని కించపరుస్తున్నట్టు. గణపతి ఉత్సవాలకు ఎవరు డివై చంద్రచూడ్ ప్రధాని మోడీని పిలిస్తే అది తప్పు అవుతుందా? ఎట్లయితే తప్పు? గతంలో పాల్గొనలేదా? గతంలో ఉన్న ప్రధానులు పాల్గొనలేదా? ఇప్పుడు ఎందుకు ఈ తప్పు అవుతుంది? కొంచెం కూడా బుద్ధి ఉండాలా కమెంట్ చేసేటప్పుడైనా. ఎన్సీపీ నేత సుప్రియా సూర్య కూడా ప్రధాని వీడియో క్లిప్ చూసి ఆశ్చర్యపడి చెప్పారట. ఎందుకు అప్పుడు ఆశ్చర్యపోవాలి? అయితే సీజేపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కపిల్ స్పందిస్తూ అత్యున్నత స్థానాల్లో వ్యక్తులు తమ వ్యక్తిగత కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోకూడదన్నారు. సీజేఐ వ్యక్తిత్వంపై తనకు అపార గౌరవం ఉందని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్ను చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. సీజేఐ స్వతంత్రతపై నమ్మకం పోయిందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండించాలని న్యాయవాది ఇందిరా జయసింగ్ పేర్కొన్నారు. వినాయక పూజ అనేది వ్యక్తిగతమని, ప్రధాని సీజేఐ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఆ ఫోటోలను బహిరంగపరచడం సరికాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ షా అన్నారు. ఒకవేళ పోతేనేమో ఒకలాగా, పోయి ఫోటోలు పెడితే ఒకలాగా, ఫోటోలు పెట్టకపోతే వీళ్ళిద్దరు రహస్య భేటీ అయినారని చెప్పేసి మళ్ళీ ఒక ప్రచారం చేస్తారు. అదంతా మీ డ్రామా అంతా తెలుసు. మీరంతా మోడీ వ్యతిరేకులు. మోడీ ఆయన ప్రధాని పీఠంలో ఉండడం మీకు ఇష్టం లేదు. మోడీని ఎప్పుడు గద్దె తీస్తామా అని ఆవురావురు ఎదురుస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా మోడీ వైపే చాలా స్పష్టంగా మూడోసారి కూడా 260 సీట్లు బీజేపీకి ఇచ్చారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏమవుతుంది? ఇవో బీజేపీ ఎంపీ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు అప్పటి సీజే హాజరవ్వలేదా అని ప్రశ్నించారు. ప్రధాని వెళ్లి సీజేని కలిస్తే అభ్యంతరం లేదని, గణపతి పూజలో పాల్గొనడమే వారికి బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ సీజేని కలిస్తే మీకు అభ్యంతరం, కానీ రాహుల్ గాంధీ పాక్ ఆక్రమిత కాశ్మీర్కు మద్దతు పలికే అమెరికా చట్టసభ సభ్యుడు ఇల్హాన్ ఒమర్ను కలిస్తే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయరు. ఇదెక్కడ విడ్డూరమని పాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని సీజే కలిస్తే ఓర్వలేని వామపక్ష ఉదారవాదులు తెగ బాధపడిపోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అన్నారు. గణపతి పూజకు వెళ్ళడాన్ని భరించలేకపోతున్నారని విమర్శించారు. సో అంటే వాస్తవంగా వీళ్ళంతా కూడా హిందువులను, గణపతిని, వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అవమానిస్తూనే ఉంటారు. వీళ్ళకు హిందూ దేవుళ్ళు అంటే గౌరవం లేదు, హిందువులు అంటే అసలు గౌరవమే లేదు. వాళ్ళకి కావాల్సింది ఇతర మతాల ఓట్లు తప్ప హిందువుల ఓట్లు కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.
ప్రధాని సీజీఐ భేటీపై అనుమానాలున్నాయి. మా కేసు సీజీఐ విచారిస్తున్నారు. న్యాయం జరుగుతుందా అన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. సీజీఐ స్వతంత్రతపై నమ్మకం పోయింది. సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించాలి. సీజీఐ ఇంట్లో ప్రధాని పూజపై ప్రతిపక్షాలు విమర్శలు. సీజీఐ ఇంటికి ప్రధాని వెళ్ళడం తప్ప గతంలో మన్మోహన్ ఇఫ్తార్ విందుకు సీజీఐ వెళ్ళలేదా? బీజేపీ ధ్వజం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇక ఏది కోడిగుడ్డు మీద ఈక్వల్ వికెట్ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా చాలా ప్రధానమైనటువంటి దేశంలోనే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. సో ఒకానొక సమయంలో ఏవైనా స్పిరిచువల్ కానీ పర్సనల్ ఏమైనా ఉన్నప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళని పిలుస్తారు, వీళ్ళు వాళ్ళని పిలుస్తారు. సో ప్రధాని మోడీ ఒక కార్యక్రమానికి సీజేని పిలుస్తాడు, సీజే ఒక కార్యక్రమానికి ప్రధాని కూడా పిలుస్తారు, వాళ్ళు వెళ్తారు. సో అది పరిపాటి గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అది పెద్ద దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని కూడా ఇక అసలు సంజయ్ రౌత్కి దీనికి సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ మొత్తానికి అయితే సీజే దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఏం కాదు, వాళ్ళు మాట్లాడుకుంటారు, అయిపోతుంది. దానికి పోలీస్ నిఘా ఉంటుంది, ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది, అన్ని రకాల నిఘాలు ఉంటాయి కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బుధవారం ప్రధాని మోడీ సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి వెళ్లి గణపతి పూజలో పాల్గొనడంతో పాటు హారతి కూడా ఇచ్చారు. మోడీకి సీజేఐ దంపతులు స్వాగతం పలికారు. ఈ ఫోటోలు, వీడియోను మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులు కొందరు తప్పట్టారు. ప్రధాని మోడీతో కలిసి సీజేఐ తన నివాసంలో గణపతికి హారతి ఇచ్చారని, అయితే రాజ్యాంగ పరిరక్షకులు రాజకీయ నాయకులను కలవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మా కేసు సీజేఐ ముందు విచారణ జరుగుతోంది, మాకు న్యాయం జరుగుతుందా అన్నది అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక భాగస్వామి, ఆ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తున్నారు అని రౌత్ పేర్కొన్నారు. మరో నేత ప్రియాంక చతుర్వేది కూడా విమర్శలు గుప్పించారు. మోడీ సీజేల కలయికను త్వరలో మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికలకు ముడిపెడుతూ అనుమానాలు వ్యక్తం చేశారు. సో ఇక దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. గతంలో మన్మోహన్ సింగ్ ఆ ఇఫ్తార్ పార్టీకి వెళ్ళిండు. అంటే వీళ్ళకు ఏంది అంటే హిందువుల పండుగలకు మాత్రం పోతే తప్పు, అదే వేరే మతాల పండుగలు పోతే ఒప్పు అవుతుంది వీళ్ళందరూ కూడా. ఈ సంజయ్ రౌత్ కానీ ఆ చతుర్వేది ఎవరైతే ప్రియాంక కానీ వీళ్ళందరూ కూడా అది అవుతుంది. అరే ఒక మతానికి వేరే మతానికి పోయినప్పుడు ఒప్పు అయినప్పుడు హిందూ మతానికి పోయినప్పుడు ఎందుకు ఒప్పు కాదు? ఇలాంటి పరిస్థితులే ఇంకా బీజేపీని ఇంకా అధికారంలో ఉంచుతున్నాయి. వీళ్ళు చేసేట ప్రయత్నాలే అంటే గణపతిని కించపరుస్తున్నట్టు. ఆ గణపతి ఉత్సవాలకు ఎవరు డివై చంద్రచూడ్ ప్రధాని మోడీని పిలిస్తే అది తప్పు అవుతుందా? ఎట్లయితే తప్పు? గతంలో పాల్గొనలేదా? ఆ గతంలో ఉన్న ప్రధానులు పాల్గొనలేదా? ఇప్పుడు ఎందుకు ఈ తప్పు అవుతుంది? కొంచెం కూడా బుద్ధి ఉండాలా కమెంట్ చేసేటప్పుడైనా. ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ప్రధాని వీడియో క్లిప్ చూసి